ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మే నెలలో ముఖ్యంగా 3 గ్రహాలు, ప్రధాన గ్రహాలు రాహు, కేతు, గురువు, ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు. అందుకని ఈరోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం వచ్చినాక, తెలుగువారికి ఉగాది వచ్చినాక, ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందనా, నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా, ఒక వాహనం కొనుక్కోగలుగుతానా, లేదా విద్యార్థులు అయితే మా విద్య ఎలా ఉంటుంది, నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా, అదే గృహిణులు అయితే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా, భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు, అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా, అధికారులు మన్నన దొరుకుతుందా, ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము, వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము, ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మానవ సహజం. అయితే 9 గ్రహాలు 12 రాసులు, ఇదే జ్యోతిషం. 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి. అది శుభమైనా జరగచ్చు, అశుభమైనా జరగచ్చు. అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా దేశగోచారం కూడా దీనివల్లే తెలుస్తుంది. దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి, వర్షాలు పడతాయా, పంటలు బాగా పండుతాయా, యుద్ధాలు జరుగుతాయా, విపత్తులు ఏమైనా వస్తాయా, భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా, ఇవన్నీ కూడా దేశగోచారంలో మనం ఈ 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా, అది ఆ రాశుల మీద, ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకి ఆ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి. అదేవిధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది. 9 గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే విధంగా ఉండవు. ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా శుక్రుడు, బుధుడు అయితే 30 రోజులు ఒక రాశిలో ఉంటారు. కుజుడు 40 లేదా 45 రోజులు ఒక రాశిలో ఉంటారు. ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం పైనే ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు 30 రోజులు, రవి 30 రోజులు ప్రతి నెల 14-15 తారీఖుల్లో రాశి మారుతూ ఉంటారు. ఈ 30 రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము, ఒకవేళ చెడు జరిగినా కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము. కానీ ఈ 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి.
అయితే ఆ గ్రహాలు ఈ ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే శని ఉగాది రోజున 29 ఆహ్, మార్చి 29వ తారీఖున హ్మ్, ఉ హ్మ్, కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చారు. ఈ మీనరాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటారు. అందువల్ల కుంభరాశికి, మీనరాశికి, దాని తర్వాత రాశి అయిన మేషరాశి, ఈ 3 రాశుల్లో పుట్టిన వారికి ఏలినాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు. ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు. ఈ మిథున రాశిలో ఆయన 1 సంవత్సర కాలం ఉంటారు. అయితే గురువు అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనకకి మిథున రాశికి ప్రవేశిస్తారు. ఇది గురు సంచారం. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ 7, 8 తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. తరువాత ముఖ్యమైన గ్రహాలేంటంటే రాహువు, కేతువు. రాహువు, కేతువు కూడా ఈ నెల 19వ తారీఖున రాశి మారుతున్నారు. అంటే ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నారు. మీనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల 18, 19 తారీఖుల్లో మారుతారు. అదేవిధంగా కేతువు కూడా హ్మ్, కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు. ఈ 2 గ్రహాలు కూడా 18 నెలలు ఒకే రాశిలో ఉంటాయి. అందువల్ల ఈ రాహు, కేతువు, గురువు, శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు. అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు. ఏ గ్రహం మంచిదని కానీ, చెడుదని కానీ చెప్పలేము. ఎందుకంటే అన్ని గ్రహాలు మంచినిస్తాయి. అన్ని గ్రహాలు చెడు ఫలితాలనిస్తాయి. అయితే చెడు ఫలితాలైనా, మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి. మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. మనం ఎవరికీ అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చెయ్యడు. అది మనకి మన భగవద్గీతలోను లేదా బాబా చెప్పే సూక్తులోను అన్నిట్లోనూ ఉంటాయి. నువ్వేదిస్తావో అదే నీకు దొక్కుతుంది అని. అందువల్ల మనం పెద్ద మనసుతో ఎవరి నాశనాన్ని కోరుకోకుండా, ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా, మనం నిర్మలమైన, నిశ్చలమైన భక్తితో దేవుడిని పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది. అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. నిజానికి శని భగవానుడి గురించి అందరూ చాలా భయపడిపోతారు. కానీ శని భగవానుడు అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు. మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా ఎ పే పేద, ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా మనకి ఫలితాన్నిస్తాడు. మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు. మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్నిస్తాడు. వృద్ధులకి సేవ చేయడము, పేదవాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళకి దానాలు చేయడము, ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము, కష్టపడడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు. అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అన్నది ఎవరికీ చేయడు. ఒకవేళ మనకి బాగాలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు. మంచి జరగకపోయినా గురుగ్రహం మనకేంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు. దైవాన్ని పూజించడము, ధర్మంగా నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి. ధర్మంగా నడుచుకుంటూ, దైవాన్ని పూజించుతూ, మన పెద్దవాళ్ళని గౌరవించుతూ, గురువులని, పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ, స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అన్నది చేయదు. రాహుకేతువులంటే ఇంకా రాహువు మాయాజాలం. మనని మాయలో ముంచేస్తాడు. మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు. ఆ ఆశను పెద్దది చేస్తాడు. మనకి ఆశ నుండి మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల. రాహు మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు. అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయల నుంచి బయటపడలేము. అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏంటంటే సాఫ్ట్‌వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం. అదేవిధంగా విదేశీయానం చేయాలన్నా, మతాంతర, కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఇక కేతువు. రాహుకేతువులిద్దరూ ఎప్పుడు కూడా ఆహ్, ఎ
ఆపోజిట్‌గా ఉంటారు. అంటే రాహువుకి ఉన్న ఆపోజిట్ రాశిలోనే కేతువు ఉంటారు. ఈ కేతువు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు. మనకి ఇహబంధాల నుంచి, భవబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి, మనకి మన ఈ మన రోజువారీ కార్యక్రమాల మీద నిరాశ, నిస్పృహని కలుగజేసి ఎక్కడెక్కడ మన భవబంధాల్ని తెంచడానికి కేతువు ప్రయత్నిస్తాడు. అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే. ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భవబంధాల నుంచి విముక్తి జరుగుతుంది. ఈ విధంగా అన్ని గ్రహాలు కూడా మనం చేసే కర్మల మీదే వాళ్ళిచ్చే ఫలితాలు ఆధారపడి తదుపరి తులారాశి. తులారాశి వారికి గురువు 9వ ఇంట్లో సంచారం జరుగుతుంది. 9వ ఇంట్లో అనేటటువంటిది భాగ్యం. 9వ ఇల్లు ఆ రాశి వారికి భాగ్యంలో సంచారం కనుక గురువు చాలా మంచి జరుగుతుంది. వీళ్ళకి గురు అనుగ్రహం చక్కగా ఉంటుంది. వీళ్ళకి 9వ ఇంట్లో గురుగ్రహ సంచారం వల్ల దైవ కార్యాలకు సంబంధించినటువంటి ఖర్చులు పెడతారు. దైవ కార్యాల మీద ఆసక్తి పెరుగుతుంది. దైవభక్తి పెరుగుతుంది. దేవుడి గుళ్ళకి వెళ్ళడము, దేవునికి డొనేషన్స్ చేయడము, అన్నదానాలు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా వీరు ఈ సంవత్సరం చేయగలుగుతారు. ఇంకా పిత్రార్జితానికి సంబంధించినటువంటి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి పిత్రార్జితం గురించి వారి పిత్రార్జితం సంబంధించిన ఆస్తులు వీళ్ళకి రావడము, దానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడము ఈ రాశి వారికి ఇప్పుడు జరుగుతుంది. వీళ్ళకి విదేశీయానం 9వ ఇల్లు అంటే దూర ప్రయాణాలు అవుతాయి. అందువల్ల ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, లేదా ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం మారాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది మంచి అనుకూలమైన సమయం. గురుగ్రహం అనుకూలంగా ఉంది కనుక విదేశీ ప్రయాణాలు చేయగలుగుతారు. అందువల్ల వీళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి, అంటే రీసెర్చ్ స్కాలర్స్‌కి, వాళ్ళకి పెద్ద చదువులు చదవాలనుకుంటున్న వాళ్ళకి గురువు 9వ ఇంట్లో సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ఇప్పుడు గురువు 9వ ఇంట్లో ఉండడం మూలంగా విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు, విదేశాల్లో స్థిరపడాలి అని అనుకుంటున్న వాళ్ళు, లేదా రీసెర్చ్‌లు చేయాలి, పెద్ద చదువులు చదవాలనుకుంటున్న వాళ్ళకి ఈ సమయం చాలా మంచి సమయం అని చెప్పాలి. ఇక వివాహం కాని వాళ్ళకి చాలా మంచి సమయం. ఇప్పుడు వివాహాలు కుదిరే అవకాశం ఉంది. వివాహం అయిన వాళ్ళకి భార్యాభర్తలకు అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. ఇంకా పూర్వపుణ్యం, 9వ ఇల్లు అంటే పూర్వపుణ్యం. వీరు దైవ కార్యాలు చేయడం వల్ల ఈ పూర్వపుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇది గురువు 9వ ఇంట్లో సంచారం వల్ల తులారాశి వారికి వచ్చేటటువంటి శుభాశుభ ఫలితాలు. ఇక రాహువు తుల నుంచి 5వ ఇంట్లో స్థితి పొందిన్నారు. అంటే కుంభరాశి తులారాశి నుంచి 5వ ఇల్లు అవుతుంది. పంచమంలో రాహు స్థితి పొందినారు. పంచమం అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి మంచి ఆలోచనలు ఉంటాయి. రాహు వల్ల మంచి ఆలోచన ఉంటుంది. మంచి ఆలోచన, రాహు కూడా దేన్నైనా ఎక్స్పాండ్ చేస్తాడు కనుక మంచి ఆలోచన వీళ్ళకి బాగా పెరిగి మంచి పని చేయాలనేటటువంటి కుతూహలం వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. గురువు 5వ దృష్టి కూడా తులారాశి మీద ఉంది కనుక ఈ రాశి వారికి చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ సంతానం వల్ల వాళ్ళ సంఘంలో గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి మంచి ర్యాంక్స్ రావడం మూలంగా ఆ పిల్లలకి అంత మంచి ర్యాంక్ రావడం వల్ల తల్లిదండ్రులకు కూడా మంచి జరుగుతుంది. ఇక వీళ్ళకి జీవితం పట్ల ఉన్న దృక్పథం కొంచెం మారుతుంది. అంటే ఇప్పుడు ఎంతసేపు కొంతమంది స్వార్థంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి ఇది కాదు మన జీవన విధానం, ఇలా మారాలి, మనం ఇలా చేయాలి అనేటటువంటి అంతమందిలో కాకపోయినా కొంతమందిలో జీవన దృక్పథం మారుతుంది. ఎట్లా జీవించాలి అనేటటువంటిది తెలుస్తుంది. ఇక ప్రేమ వివాహాలు వాళ్ళకి బాగానే అనుకూలంగా ఉంటుంది. సంతానం పట్ల బాధ్యతలు తల్లిదండ్రులకు పెరుగుతాయి. ఎందుకంటే కొత్త కాలేజీల్లో చేరడం వల్ల వీళ్ళకి బాధ్యత తప్పకుండా పిల్లల పట్ల పెరుగుతుంది. అభివృద్ధిలోకి పిల్లలు బాగా వస్తారు. ఇంకా పిల్లల్లో క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. అందువల్ల వీరికి తులారాశి వాళ్ళకి రాహు కూడా అనుకూలంగానే ఉన్నారు. ఇక కేతువు 11వ ఇంట్లో సంచారం జరుగుతుంది.
వీళ్ళకి ఆదాయానికి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అంటే చేసే వృత్తి వల్ల వీళ్ళకి ఆదాయం 11 ఇంట్లో జరుగుతుంది కనుక, ఆదాయానికి సంబంధించినటువంటి ఇబ్బందులుంటాయి. ఇంకా డిటాచ్‌మెంటు ఆహ్, అంటే నిరాశ, నిస్పృహలు, ఈ జీవితం మీద విరక్తి ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. 11 ఇల్లంటే అన్నగారులతోటి, అక్కలతోటి, పెద్దవాళ్ళతో విభేదాలొచ్చే అవకాశం, స్నేహితులతో ఉంటాయి. ఆ డిటాచ్‌మెంట్ జరగకుండా చూసుకోవాలి. ఇంకా స్టాక్ మార్కెట్ వాళ్ళకి బాగా ఉంటుంది ఈ ఈ సంవత్సరం. అందువల్ల ఇది తులారాశిలో పుట్టిన వాళ్ళకి గురు, రాహు, కేతువుల రాశి మార్పు వల్ల జరిగేటటువంటి శుభాశుభ ఫలితాలు.